మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. భారతీయ జనతా పార్టీలో ఒక వర్గానికి అసలు సీట్లే రాకుండా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి బీజేపీలో కూడా టికెట్లు వచ్చేలాగా ఒక ప్రణాళిక ప్రకారం సీట్ల కేటాయింపు జరిగింది అంటారు. నిజమేనా? ఇందులో అలాంటి వాతావరణం ఉందా? అంటే అనుకూలమైన వ్యక్తులు ఎవరు, వ్యతిరేకమైన వ్యక్తులు ఎవరు అంటే మళ్ళీ దాంట్లో కొంచెం ఇప్పుడు ఎవరెవరికైతే పేర్లు ఎవరెవరికి సీట్లు రావనుకుంటున్నారో ఇందులో ఏమి చంద్రబాబు నాయుడు గారికి అందరూ వ్యతిరేకమైన వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి కూడా ఏం అవకాశం లేదు. అలాగని చెప్పి తటస్థంగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకు కూడా రాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది గతంలో ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ప్రత్యేకంగా సత్యకుమార్ లాంటి వ్యక్తి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అలానే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కానీ, వీళ్ళు ఏ సీట్లు అయితే ఆశిస్తున్నారో ఆ సీట్లు టీడీపీ ఇవ్వని పరిస్థితి, లేదా ప్రత్యామ్నాయంగా వేరే సీట్లు ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక వర్గానికి అనుకూలమైనటువంటి పొత్తు ఎత్తుగడ జరిగింది అంటున్నారు. నిజమేనా? అసలు అలాంటి పరిస్థితి ఉందా? భారతీయ జనతా పార్టీలో అలా ఫిర్యాదు చేసేటువంటి వాతావరణం ఏమైనా ఉందా అధిష్టానానికి? మీరు చెప్పిన వ్యక్తుల్ని మనం విడిగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశానికి ఏం వ్యతిరేకంగా ఏమి లేరు. ఆయన ఎందుకంటే వాళ్ళకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కానీ, ఆయన స్పీకర్ గా ఉన్న టైంలో కానీ ఇమీడియట్ గా తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళని తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళని సస్పెండ్ చేయడం ఇట్లాంటివన్నీ ఏమి చేయలేదు ఆయన. అప్పుడు కూడా లాస్ట్ మినిట్ దాకా ఆయన వెయిట్ చేశారు. ఆయన స్పీకర్ గా ఉన్న టైంలో కూడా అందరినీ ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం అలాంటివన్నీ ఏం చేయలేదు. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెద్దగా ఏమి అందరినీ కలుపుకుని వెళ్ళి ఆ రాష్ట్ర విభజన కోసం వద్దన్న ఆయన అందరికన్నా కూడా వద్దన్న వ్యక్తి, అందువల్ల కావాలన్న వ్యక్తి అనేం కాదు. సో అట్లాంటి ఆయన తెలుగుదేశానికి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పడానికి మనకి పెద్దగా ఆధారాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అది వేరే విషయం. అడ్డదిడ్డంగా తెలుగుదేశం మీద మాట్లాడిన వ్యక్తి అయితే ఎక్కడ కాదు. సో ఆయనకి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నాడు. సో ఆయనకి రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఆయన్ని మనం ఆ ఘాటును కట్టడానికి అవకాశం లేదు. నాకున్న సమాచారం ఏంటంటే ఆయన పోటీ చేయడానికి ఆయనంతటా ఆయనే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనేది నాకున్న సమాచారం. పార్టీ ఆయన్ని సంప్రదించినప్పుడు ఎలక్షన్ ఎందుకు, సెలక్షన్ చేయండి అన్నారు అనేది నాకున్న సమాచారం. అంటే ఏంటి, రాజ్యసభకి ఏదో పంపించండి నన్ను, అంతే తప్ప ఈ పోటీలు నేనెందుకు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాను, మళ్ళీ నాకు ఈ పోటీలు ఇవన్నీ ఎందుకని అన్నారని నాకున్న సమాచారం. మరి వాస్తవాలు ఏంటనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియాలి. రెండు, సోము వీర్రాజు గారి విషయంలో మీరు అన్నది కరెక్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పిన ప్రత్యేకమైన వ్యక్తుల్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన, అసలు ఆయన ఓటు తీసుకోవడమే అసలు నేను జగన్ గారి మీద పోరాటం చేస్తానని చెప్పకుండా తెలుగుదేశం లేకుండా చేస్తానని మాట్లాడిన ఆయన. సో అందువల్ల అదే ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయో తెలుగుదేశంతోనే కొట్లాడాలి. ఎందుకంటే తెలుగుదేశం హయాంలోనే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అది కూడా పవన్ కళ్యాణ్ రికమెండేషన్తో ఎమ్మెల్సీ అయ్యారనేటువంటి ప్రచారం కూడా అప్పట్లో విస్తృతంగా జరిగింది. ఎందుకని అంత వ్యతిరేకత, అంత విమర్శించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆయన హయాంలో? అదే ఆయనకి మొదటి నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి సపోర్ట్ తో గెలవడం వేరు, తెలుగుదేశం పట్ల వ్యతిరేకత వేరు. ఈ రెండు వేరు వేరు అంశాలు. రాజకీయంగా అప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం సపోర్ట్ తో గెలిచారు. అంత మాత్రం చేత తెలుగుదేశానికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆయన స్టాండ్ అది, ఆయనకి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండటం అనేది ఆయన స్టాండ్. ఆ స్టాండ్ మీద ఆయన చివరిదాకా ఉన్నారు. ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా దిగిపోయే రోజు వరకు కూడా ఆయన అదే స్టాండ్ లో ఉన్నారు. సో తెలుగుదేశం వ్యతిరేకమైన స్టాండ్ లో ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు సరే వాళ్ళు ఇస్తారా టికెట్ ఎవరా అనేది పక్కన పెడితే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా కష్టం. సో అందువల్ల అది కాకుండా ఆయనకు కావాల్సిన సీట్ రాజమండ్రి, అది ఆల్రెడీ ముందే అనౌన్స్ చేసేసి ఉన్నారు. సో అందువల్ల వేరే చోటకి వెళ్ళాలంటే మామూలుగా రాజమండ్రిలోనే ఓట్ పర్సెంటేజ్ తెలుగుదేశానికి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది తెలుగుదేశం నుంచి బీజేపీకి అనేది డౌట్ గా ఉన్న సందర్భంలో వేరే నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆయనకి సొంత కేడర్ కూడా ఉండదు. వేరే నియోజకవర్గాలకు వెళ్తే ఆయనకి సొంత కేడర్ కూడా ఉండదు. సో అది ఆయన పరిస్థితి. బట్ సత్యకుమార్ విషయం వేరు. సత్యకుమార్ గారు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వెళ్ళారు అనేది ఎక్కడా లేదు. అది కాకుండా సత్యకుమార్ లాంటి వాళ్ళు సిన్సియర్ వర్కర్స్, పార్టీ తరఫున చాలా సిన్సియర్ గా పనిచేసే వర్కర్స్ లో సత్యకుమార్ గారు ఒకరు. అందులో జాతీయ స్థాయిలో కార్యదర్శిగా ఉండి, కొన్ని రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉండి చాలా సిన్సియర్ గా వర్క్ చేశారు. ఆయన యూపీలో కానీ మిగతా చోట్ల కానీ పార్టీ గెలుపుకి కోసం ఆయన కృషి చేశారు గట్టిగా. సో అట్లాంటి వ్యక్తులకి నష్టం జరగడం అనేది బట్ యాక్సెప్టబుల్ కాదు. మరి అక్కడ ఈ రాజకీయంగా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ ఇప్పుడు దాకా అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి
వస్తే వస్తుందేమో, ఒకవేళ రాకపోతే మాత్రం ఆయన వరకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.